ఇగో మరో యువతితో లేడీ అఘోరి ఎంట్రీ. అగ్గో మళ్ళొచ్చిండే శ్రీనివాసు. వైరల్ వీడియోతో మళ్ళీ చర్చనీయాంశం. కొంతకాలంగా కనిపించకుండా పోయిన అఘోరి శ్రీనివాస్ మళ్ళీ సోషల్ మీడియాలో ప్రత్యక్షం. యువతితో కలిసి కనిపించిన వీడియో వైరల్. ఆమె ఎవరు అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్. రాజస్థాన్ నెంబర్ ప్లేట్ ఉన్న కారు కనిపించడంతో కొత్త చర్చ. గతంలో కిడ్నాప్, మోసం, బెదిరింపుల ఆరోపణలతో జైలు పాలైన అఘోరి. వర్షిణి కేసు, మహిళా ప్రొడ్యూసర్ ఫిర్యాదుతో సంచలనం సృష్టించిన ఘటనలు. కొత్త వీడియోపై నెటిజన్లలో భిన్నాభిప్రాయాలు. ఒక్క లవర్ పోతే ఇంకో లవర్ వచ్చింది. ఇంకేందే ఏది ఫోటో గిట్ల వేసిండ మావాడు. బొడిగంట మూవింది. అరే మళ్ళీ కొత్త అమ్మాయి దొరికింది మావన్కి. మంచిగానే ఉంది. యువతితో సాన్నిహితంగా వీడియో వైరల్ అవుతుందంట. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో అఘోరి శ్రీనివాస్ చేతిలో పెంపుడు కుక్కను పట్టుకొని నడుస్తూ కనిపించాడు. అతని పక్కనే ఉన్న యువతి సరదాగా మాట్లాడుతూ అతని భుజాలపై చేతులు వేస్తూ కనిపించడం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఈ వీడియోని ఇన్స్టాగ్రామ్లో ఓ వ్యక్తి షేర్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే వీడియో ఎక్కడ చిత్రీకరించారనే విషయంపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. రాజస్థాన్ నెంబర్ ప్లేట్తో కొత్త అనుమానాలు. వైరల్ వీడియోలో వీరి పక్కనే నిలిచి ఉన్న కారుకు రాజస్థాన్ నెంబర్ ప్లేట్ కనిపించింది. దీంతో అఘోరి శ్రీనివాస్ ప్రస్తుతం రాజస్థాన్లో ఉన్నాడా లేక కేవలం ఆ రాష్ట్రానికి చెందిన వాహనం మాత్రమే అక్కడ ఉందా అంటే ఆ పిల్ల కూడా రాజస్థాన్లానే ఉంది, తెల్లగా బుర్రగా అనే అంశంపై సోషల్ మీడియాలో ఊహాగానాలు మొదలయ్యాయి. దీనిపై అధికారిక సమాచారం అందుబాటులోకి రాలేదు. వర్షిణి కేసుతో వెలుగులోకి వచ్చిన ఆరోపణలు. ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరికి చెందిన వర్షిణి అనే బీటెక్ పోరి ఇనుడే లేదు. ఆ పోరి వాళ్ళ అమ్మా నాన్నలు చెప్పినా వాళ్ళ సొంత బ్రదర్స్ చెప్పినా నేను వానితోనే పెళ్లి చేసుకుంటా, వాడినే ఉంచుకుంటా, రోజుకి 50,000 లక్షలు వచ్చేదంటే దాంతో ఎంజాయ్ చేసింది పిల్ల. వాడు అఘోరి వేషంలో ఉన్న మొగోడాడు. బీటెక్ విద్యార్థులతో అఘోరి శ్రీనివాస్ వివాహం జరిగినట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఆమెకు మత్తుమందు ఇచ్చి కిడ్నాప్ చేసి మధ్యప్రదేశ్లోని ఓ ఆలయంలో రహస్యంగా వివాహం చేసుకున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తుతాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అనంతరం వర్షిణి కుటుంబ సభ్యులు అతనిపై పలు ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తర్వాత వర్షిణి కూడా అఘోరి శ్రీనివాస్ తనను మోసం చేశాడని ఆరోపిస్తూ అతని నుంచి విడిపోయినట్లు వార్తలు వెలువడ్డాయి. పూజల పేరుతో మోసం చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఇతనిపైన. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలానికి చెందిన ఓ మహిళా ప్రొడ్యూసర్ను పూజల పేరుతో మోసం చేశాడంటూ కూడా అఘోరి శ్రీనివాస్ పైన కేసు నమోదైంది. సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి యోని పూజ పేరుతో లక్షల రూపాయలు వసూలు చేశాడని, అదనంగా డబ్బులు ఇవ్వకపోతే మంత్రాలు చేతబడులతో హాని చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డారని బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో పరారీలో ఉన్న అతడిని ఉత్తరప్రదేశ్ సరిహద్దులో పోలీసులు అరెస్ట్ చేసి చంచల్గూడ జైలుకు తరలించారు. ఒక్కొక్కరుగా బయటకు వచ్చిన బాధితులు. అఘోరి శ్రీనివాస్ అరెస్ట్ అనంతరం పలువురు మహిళలు మీడియా ముందుకు వచ్చి తనపై కూడా మోసాలకు పాల్పడ్డారని ఆరోపించారు. కరీంనగర్ చెందిన ఓ మహిళ తనను బలవంతంగా తాళి కట్టి మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పలు క్రిమినల్ కేసులు ఆరోపణలు ఎదుర్కొంటున్న అఘోరి శ్రీనివాస్ ఇప్పుడు మరో యువతితో కనిపించడం తీవ్ర చర్చకు దారితీస్తుంది. అధికారిక నిర్ధారణ కోసం ఎదురుచూపులు. అయితే వైరల్ అవుతున్న తాజా వీడియో ఎప్పుడు ఎక్కడ చిత్రీకరించబడిందో విషయంపై అధికారిక ధృవీకరణ లేదు. వీడియోలో కనిపించిన యువతి వివరాలు కూడా వెల్లడి కాలేదు. మొత్తం మీద మనోడు మళ్ళొకరిని పట్టుకున్నాడు. ఇక అమ్మాయిలాగా లేదు, ఆంటీలానే ఉన్నది, మరి పెద్ద ఆంటీలానే ఉన్నది. ఆంటీని అయితే పట్టుకున్నాడు. ఇక మళ్ళా ఇదో కొత్త దుకాణం తెలిసిండు. ఇన్ని రోజులు ఒక్క దుకాణం, ఇప్పుడు ఒక దుకాణం. ఇటువంటివే వైరల్ అవుతాయి. మంచి చెప్తే వైరల్ అవ్వవు.